ఆపరేషన్ సింధూర్లో భారత్దే పూర్తి పై చేయని కేంద్రం చెప్తుంటే రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని మోదీ తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ట్రంప్ ఫోన్ కాల్ ని భయపడి పాకిస్తాన్తో మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని అన్నారు. రాహుల్ పాక్ ఐఎస్ఐ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం వెంటనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి కాల్పుల విరమణపై వివరణ ఇవ్వాలని ఇండి కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పై పొలిటికల్ వార్ మరింత ముదిరింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం ముఖ్యం కాదని ఫలితాలే ముఖ్యమన్నారు ఆయన. భారత్ పై 48 గంటల్లో విజయం సాధిస్తామని పాకిస్తాన్ పగటి కళ్ళు కన్నట్టు చెప్పారు. కానీ 8 గంటల్లోనే భారత్ కు లొంగిపోయేలా మన సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. కాల్పుల విరమణకు పాకిస్తానే ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. పాక్ అణ్వాయుధాలను చూసి భారత్ భయపడడం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని అన్నారు. ఉగ్రదాడులకు వెంటనే సమాధానం ఉంటుందన్న విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలన్నారు. You know, when I was asked about losses on our side, I said these are not important. The results and how you act is important. As to the result of your strikes, which was visible, which was a moral, psychological domain and what was visible to us, all of us, not to us, to globally. ఇక భోపాల్ పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపించారు రాహుల్. నరేందర్ సరెండర్ అనగానే మోదీ భయపడ్డారని అన్నారు. ట్రంప్ బెదిరింపులతో మోదీ పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించారని అన్నారు. 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదని అన్నారు. స్వాతంత్ర్య కాలం నాటి నుంచి సరెండర్ కావడం బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటే అని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था. इंदिरा गांधी जी ने कहा मुझे कुछ जो करना है मैं करूंगी. ये फर्क है, इनका कैरेक्टर है. ये सारे के सारे ऐसे हैं. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఐఎస్ఐకి ప్రతినిధిలా రాహుల్ మాట్లాడుతున్నారని విమర్శించింది. ఆపరేషన్ సింధూర్ పై కావాలనే దేశ ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించింది. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాల విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వాలి అన్న విషయంపై 2 గంటల పాటు ప్రధాని మోదీతో చర్చించారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన ఇండి కూటమి పార్టీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ పై కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని నిర్ణయించారు. దీనికోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 16 పార్టీల ఎంపీలు ఈ లేఖపై సంతకాలు చేశారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణపై వెంటనే కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలు ప్రజల గొంతుక అని అన్నారు శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్. ట్రంప్ కోరితే వెంటనే కాల్పుల విరమణ ప్రకటించారని, విపక్షం కోరితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయాలని ప్రశ్నించారు ఆయన. ये कोई सामान्य लेटर नहीं है. हम प्रमुख अपोजिशन पार्टी है और अपोजिशन पार्टी देश की जनता की असली आवाज है. अगर हम चाहते हैं कि देश में जो हुआ है उसके लिए स्पेशल सेशन, एक विशेष सत्र बुलाकर चर्चा हुई तो लोकतंत्र की प्रतिष्ठा रहेगी और देश की जनता को सच पता चले. కాంగ్రెస్ ఆర్జేడీ ఎంపీలు కూడా ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో 200 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇండి కూటమి ఎంపీల సమావేశానికి హాజరు కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ప్రత్యేకంగా ప్రధాని మోదీకి వేరే లేఖ పంపుతోంది. అయితే పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ పై సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్ చెప్పిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ తమకు జరిగిందని వివరణ ఇచ్చింది. అందరూ అనుకున్నట్టు భారత్ కేవలం 9 ప్రాంతాల్లో మాత్రమే కాదు 17 ప్రాంతాల్లో దాడులు చేసిందని పాకిస్తాన్ ప్రభుత్వమే ఒప్పుకుంది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను భారత్ కోలుకోలేని దెబ్బతీసింది.